సకల జనులను సంపూర్ణంగా ముంచిన బడ్జెట్. నాకు ఆ ఉత్తరాంధ్ర పాట కూడా యాదికొస్తుంది. ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమావిడి పండన్నాడే గంగరాజు, అస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు, ఒగ్గేసి వెళ్ళిపోనాడే గంగరాజు. అస్కన్నారు బుస్కన్నారు, ఏమీ లేదు, నిల్లు. దారుణమైనటువంటి వంచన. నిరుద్యోగులారా మీ జాబ్ క్యాలెండర్ గాయబ్, లేదు. అవ్వాతాతలారా మీ కళ్ళల్లో దుమ్ము కొట్టిండు, మీ పింఛన్ పెరుగుతలేదు, మీకు ఇప్పుడు ఇచ్చేదేం లేదు, మీ ఓట్లు దండుకున్నాడు, అయిపోయింది. ఈ బడ్జెట్లో మీ పేరు కూడా లేదు. మహాలక్ష్ములారా మీకు నెలకు 2500 ఇచ్చే ముచ్చటనే లేదు, ఆ ఊసు కూడా లేదు. మీ ఓట్లు దండుకున్నారు, నట్టేట ముంచి అయిపోయింది. మీరు మహాకాళులు అయితే తప్ప మీకు రూపాయి ఇచ్చేటట్టు లేరు. ఇకపోతే బీసీ బిడ్డలారా మీకు ఇచ్చిన ప్రామిదును తుంగలో తొక్కిండ్రు, మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు. దారుణమైనటువంటి వంచన, ఉత్త శకునిమామ పాచిక ఈ బడ్జెట్. శకునిమామ పాచిక, దుర్యోధనుడి దురహంకారం తప్ప దీంట్లో ఏమీ లేదు. అసలు ఎక్కడ పేదవాడి గుండె చప్పుడే లేదు. ఉద్యోగులారా మీకు డిఎల్ లేవు, మీకు పిఆర్సీ అయితే దాని గురించి పిపీలుగంత ముచ్చట కూడా లేదు. ఎక్కడ చింతాకంత ముచ్చట కూడా లేదు మీ గురించి. ఆలోచించండి, మీరు పోరాడితే తప్ప రాదు. వినతులతో కాదు, విజ్ఞాపనలతో కాదు, ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడితే కుదరదు. ఈ గవర్నమెంట్ని కొరడా పట్టుకోవాలి. మీరు కొరడా పట్టుకుంటే తప్ప మీకు పైసా రాదు. మీ పిఆర్సీ ముచ్చట కూడా లేదు. పిఆర్సీ మర్చిపోండి. ఇక దారుణమైన వంచన, పూర్తి దగ. రోడ్డున పడి ఏడుస్తున్న విశ్రాంత ఉద్యోగులారా, ముసలితనంలో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులారా, మీ పెన్షన్ల ముచ్చట ఇక్కడ లేదు. మీ కన్నీటికి జవాబు ఇక్కడ లేదు. మీ కడగండ్లకు జవాబు ఇక్కడ లేదు. మీరు అనారోగ్యాల పాలై దవాఖానలో పడితే మీకు ఒక ఆపన్న హస్తం అందించే మీ బెనిఫిట్స్ మీకు ఇచ్చేటువంటి మీ పిఎఫ్ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా, మీ గ్రాట్యుయిటీ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా ఇక్కడ లేదు. దారుణమైనటువంటి వంచన. సకల జనులను వంచిండ్రు. దిక్కుతోచక దిగాలు పడుతున్న విద్యార్థులారా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమీ లేదు. మీరు మీ కాలేజీల్లో ఫీజులు కట్టలేక తనలాడాల్సిందే. కేసీఆర్ గారు ఉండంగా ప్రతి బడ్జెట్లో సంక్షేమ పథకాలు, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క సంక్షేమ పథకం, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క వర్గానికి ఊరట. బ్రహ్మాండంగా సంక్షేమానికి పెద్దపీట వేసి బోలెడన్ని నిధులు ఇచ్చింది. కొత్త అభివృద్ధి పథకాలు ఎప్పుడు కనబడుతుండే? ఏమీ లేదు. ఏదో ఒకటి రెండు చిలకరిచ్చినట్టు ఉన్నది. సజ్జనోని పెళ్లికి వచ్చిన కట్నం అంటారు కదా, అట్లున్నది తప్ప ఇందులో ఏమీ లేదు. దగా పడ్డాము, అన్యాయానికి గురైనాము. 6 గ్యారంటీల ఊసే లేదు. అవి పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇక మీరే దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ దగాను, ఈ వంచనను, ఈ సాగుతున్నటువంటి ఈ మోసాన్ని అడ్డుకట్ట వేయడానికి మీరు అగ్నినేత్రం తెరిస్తే తప్ప మీ హక్కులు మీకు రావు అని ఈ బడ్జెట్ చెబుతున్నది. ఆలోచించుకోండి.